హాయ్ అందరికి నమస్కారం. ఇప్పుడు తెలంగాణలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన సమస్య ఏందంటే కోవా బన్. కోవా బన్ను విషయంలో ఆహ్, 2 అభిప్రాయాలు బలంగా వినపడుతున్నాయి. కొంతమంది న్యూట్రల్ స్టాండ్‌లో ఉన్నారు. ఎటువైపు సపోర్ట్ చేయాలో కూడా కొందరికి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నది. నేను కూడా నా అభిప్రాయాన్ని ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తా. సమ్మక్క సారక్క జాతరలో రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వలి అనే వ్యక్తి కోవా బన్నులు అమ్ముకుంటుండగా కొంతమంది మీడియా, సరే వాళ్ళు జర్నలిస్టులు అవునో కాదో నాకు తెలియదు కానీ మైక్ పట్టుకొని అక్కడున్న కంప్లైంట్స్, అక్కడికి జాతరకు వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు చెప్పిన మాటల ఆధారంగా మీడియా మైక్ పట్టుకొని ఆ వలి అనే వ్యక్తిని క్వశ్చన్ చేస్తూ ఒక వీడియో ఉన్నది. ఆ వీడియోలో ఆయన సమాధానం చెప్పలేక ఆ కోవా బన్ను తింటూ ఆ వీడియో వైరల్ అయింది. అందరూ స్పందించారు. ఇంతవరకు బాగానే ఉంది. మీరు చిరు వ్యాపారులపైన మీడియా దౌర్జన్యం ఏంది? అసలైన జర్నలిస్ట్, కల్తీ జర్నలిస్ట్ మీరు కదా! మీరు కల్తీ జర్నలిస్ట్ అయ్యుండి ఆ వలి అనే వ్యక్తిని కల్తీ చేశారంటూ ఆయనపై దౌర్జన్యం ఏంటి అంటూ చాలామంది స్పందించారు. లోకేష్, నాగేంద్ర బాబు, పరిటాల శ్రీరామ్, ఎంపీ శబరి, బైరెడ్డి శబరి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇరు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది, ఇక మన తెలంగాణలో అయితే కొంతమంది పెయిడ్ యూట్యూబ్ జర్నలిస్టులు ఉంటారు. కొంతమంది వాళ్ళైతే ఏకంగా అడిగిపోయి బన్నులు తినుకుంటూ వీడియోలే చేస్తున్నారు. కొంతమంది పెయిడ్ కల్తీ మేధావులు. సరే, నిజంగానే ఆ వలి అనే వ్యక్తి అమ్మింది నాణ్యమైన పదార్థమే కావచ్చు. నేను వలి ఏదో కల్తీ పదార్థం అమ్మిండు అనే ఉద్దేశం వచ్చేలా నేను ఈ వీడియో చేయట్లేను. అది కల్తీదో కాదో నేనైతే దాన్ని ధృవీకరించట్లేదు. కానీ ఇక్కడ ప్రశ్నించడమే మహాపాపం అనేలాగా కొంతమంది సోషల్ మీడియాలో కానీ, కొంతమంది పొలిటికల్ లీడర్స్ కానీ దాన్ని క్రియేట్ చేస్తున్నారు. చిరు వ్యాపారులపైన మీ దౌర్జన్యం ఏంది? ఎక్కడో రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి సమ్మక్క జాతరకు వచ్చి అమ్ముకుంటుంటే వారిపైన మీ దౌర్జన్యం ఏంది అని మాట్లాడుతూ ఇక్కడ హిందూ జర్నలిస్టులు వర్సెస్ ముస్లింగా మారుస్తున్నారు. ఎందుకు మారుస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ప్రశ్నించడం తప్ప? అంత పెద్ద ఘోరమైన నేరమా? దాంట్లో తప్పేముంది? ఆ జర్నలిస్టు ఎట్లా చిరు వ్యాపారులు మీరు ఎట్లా ప్రశ్నిస్తారు? పెద్ద పెద్ద బడా వ్యాపారులను ఎవరు ప్రశ్నించరు? మీకు అడగడానికి వారే దొరికిరా? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లు అడుగుతారా అని అంటున్నారు. నిజంగా దాంట్లో ఫంగస్ ఇంకేదో ఉండి అనారోగ్య బారిన పడితే వీళ్ళు వచ్చి బాధ్యత తీసుకుంటారా? నిజంగా ఈ పరిస్థితి అంతా చూస్తుంటే రేపు ఇదే అదునుగా భావించి కొంతమంది చిరు వ్యాపారులు కల్తీ చేస్తే ప్రశ్నించడానికి కూడా ముందుకు వచ్చే అవకాశం కనపడదు. ఈ ఎత్తున మద్దతు ఇస్తుంటే, చిరు వ్యాపారులకు ఈ ఎత్తున మీరు మద్దతు ఇస్తుంటే, సరే నీ మద్దతు ఇవ్వద్దని చెప్పట్లేను. దట్టు నేను వలి అనే వ్యక్తి కల్తీ పదార్థం అమ్మినని నేను అనట్లేను. కాకపోతే ఈ విధంగా మనం మద్దతు ఇచ్చి వారి ఇంటికి వెళ్ళి కోవా బన్నులు తింటూ వీడియోలు చేయడం వల్ల రేపు ఇదే అదునుగా భావించి అన్ని ప్లేసుల్లో కల్తీ పదార్థాలు అమ్మితే వీరేమైనా వచ్చి బాధ్యత తీసుకుంటారా అని నేను అడుగుతున్నా. రేపు ఎవరైనా ముందుకు రావడానికి కూడా భయపడతారు కదా! అరే ఇలా అడగడం తప్పేమో అని. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చిరు వ్యాపారులు కల్తీ పదార్థాలు అమ్మట్లేరా? ఎక్కడ లేదు కల్తీ? మీరే అసలు కల్తీ. మీరే కల్తీ మేధావులు. మీరే కల్తీ జర్నలిస్టులు. వారికి మద్దతు పలుకుతారు. ఈయన కాళోజీ శ్రీనివాసు దాన్ని అసలు కోవా బన్ విషయాన్ని అలాల్కు పూసిండు. అలాల్కు కోవా బన్‌కి సంబంధం నాకు అర్థం కాలే. ఇవాళ హిందువులు మొత్తం హలాల్ లేకుండా ఎక్కడ తినే పరిస్థితి లేదంట. ఆయన సైంటిఫిక్ మాట్లాడుతుండు. హలాల్ అనేది సైంటిఫిక్ అంట. అసలు ఎక్కడ తీసుకుపోతున్నారు ఈ సమస్యని? ఈయనేంది పైగిడిపల్లి శ్యామ్, తెలంగాణ శ్యామ్ అనే అంతకుముందు గో బ్యాక్ మార్వాడి అనే ఒక ఉద్యమం చేసిండు. ఆయన ప్రాంతీయ భావాలని మాట్లాడతాడు. గతంలో గో బ్యాక్ మార్వాడి అంటూ గుజరాత్ వాళ్ళని మార్వాడీస్‌ని ఇక్కడ నుంచి తరిమేయాలి, వ్యాపారాలు ఖరాబ్ అవుతున్నాయి అని మాట్లాడుతున్నాడు. ఈరోజు మరి నువ్వు సీమాంధ్ర ఇంటికి పోయి సీమాంధ్ర వ్యక్తికి నువ్వెట్లా మద్దతు తెలియజేస్తావు మరి? ఇప్పుడు ఎక్కడ వెళ్ళి ప్రాంతీయాభిమానం? ఇలా కులాలు, మతాలు, ప్రాంతాలు రెచ్చగొట్టుకుంటూ బ్రతికేది మీరు. ఈరోజు పోయి ఆ ఒలి దగ్గర కూర్చొని బన్ను తినుకుంటూ వీడియో పెడుతున్నావు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈరోజు వికారాబాద్లో ఏం జరిగింది? కల్తీ ఫుడ్ దొరికింది కదా! నేను మీకు వీలైతే వీడియో కూడా మీకు ప్లే చేసే ప్రయత్నం చేస్తాను తర్వాత ఎడిటింగ్లో. దీని మీద ఎవరు స్పందించరు, దీని మీద ఎవరు ప్రశ్నించరు.
కల్తీ ఎక్కడ జరగట్లేదు. మీకు అంత చిరు వ్యాపారుల మీద అంత ప్రేమే ఉండి ఉంటే తెలంగాణలో ఎంతో మంది చిరు వ్యాపారులు నిజాయితీగా వ్యాపారం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి ఎందుకు మీ బాధ్యత ఉండదు? అట్ ది సేమ్ టైం ఈ తెలంగాణలోనే, ఈ ఆంధ్రలోనే ఎంతో మంది వ్యక్తులు చిరు వ్యాపారులు కల్తీ ఫుడ్ అమ్ముతున్నారు. మరి ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి ఎప్పుడు మీరు చూపించలేదే? మీకు ఏమైనా సెన్సేషనల్ న్యూస్ కావాలి, ఎక్కడ వ్యూస్ ఉండాలి, ఎక్కడ వైరల్ ఉండాలి, ఎక్కడ ఫాలోవర్స్ వస్తారు, అదే మీ టార్గెట్ తప్ప వేరే ఉద్దేశాలు మీకు ఎక్కడ కనపడవు. ఇప్పటికైనా మారండి. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు ఉన్నాయి, వాటి మీద ప్రశ్నించండి, ప్రభుత్వాలను ప్రశ్నించండి. దొరికింది కదా కోతికో పరిచిప దొరికినట్టు పోయి రాయలసీమ ప్రాంతానికి పోయి వీడియోలు చేసుకుంటా మేము పెద్ద మేధావులం జర్నలిస్టులం అనుకుంటూ తెలంగాణ పరువు తీయకండి. మీ అభిప్రాయాన్ని కూడా ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.